నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు? ప్రజలారా నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమన్నా వచ్చుకుంటారా? సిగ్గు లేకుండా నిన్న మళ్ళా ప్రెస్ మీట్ పెట్టాడు మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్. నాకు సిగ్గు శరం రోషం పౌరుషం ఏమీ లేవు. ఆశీర్వదించండి మా. సహజంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఐటీ హిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో ఇంకా ఎంతకాలం ఇలా బాబుల పేర్లు చెప్పుకొని బతుకుతారు? మీకంటూ ఒక పేరు సంపాదించుకోండి. హైదరాబాద్ తో ధీటుగా విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసి ఏం పీకారు? ఏం పీకేవు అంటున్నారు చెప్పండి. మేము మొన్న 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బీచ్ ఐటీ డెస్టినేషన్ గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రముఖ సంస్థలైనటువంటి ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని కనిపించట్లేదే, అలాగే ర్యాన్స్టాడ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ సంస్థల్ని, ఎక్కడ WNS లాంటి సంస్థల్ని కనిపించట్లేదు. సరే సరే విశాఖపట్నం తీసుకుని వచ్చి ఒక సమ్మిట్ కూడా పెట్టడం జరిగింది అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అద్దె సూట్లు వేసి పానీపూరి వేసుకునే వాళ్ళను, అదే విధంగా ఈ ఫ్రైడ్ రైస్ వేసుకునే వాళ్ళను, గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి చూశాను స్థానికంగా ఉన్నటువంటి యువతకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి దిగ్గజ సంస్థలతో మాట్లాడి వారి తాలూకు ఆపరేషన్స్ కూడా చూడు. Global Investor Summit, how much percentage of it was with foreign companies? It's a very lengthy question. Of it was with foreign companies versus Indian. I need to check with that and I'll get back to you. I need to check with that and I'll get back to you. ఏంటయ్యా వీడు ఈ రెండు బుక్కలు తప్పించి మాట్లాడ్డా? మూడోది ఉంది భయ్యా, మాట్లాడటం భాష బాయ్. మర్చిపోయినట్టున్నాడు, మెల్లిగా అందుకుంటాడు. No, I can't. ఇదే మూడోది అయిపోయింది. వీడు మళ్ళీ ఫస్ట్ వచ్చేసాడు. నేను ఈ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా 21-22 మాసాలు పనిచేశాను. ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? దేని గురించి తెలుసు అధ్యక్ష? ఎంఓయు బొబ్బట్ల గురించి చేసుకున్న ఎంఓయు 13 మాసాల్లో ఇన్ఫోసిస్ సంస్థ 1000 మంది ఎంప్లాయీస్ తో ఇంకోటి కూడా ఉంది, పచ్చళ్ళు అప్పడాలు. ఇంకోటి అధ్యక్ష మనం బిర్యానీలు అట్లా వేసుకుంటాం కదా అధ్యక్ష, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? దేని గురించి తెలుసు అధ్యక్ష? ఎంఓయు బొబ్బట్ల గురించి చేసుకున్న ఎంఓయు. సిగ్గుండాలి, ఎడన పోయి దుంకి సావాలి వీళ్ళంతా పోయి. ఇంకోటి కూడా ఉంది, పచ్చళ్ళు అప్పడాలు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇది ఒక ఎంఓయు. ఇంకోటి అధ్యక్ష మనం బిర్యానీలు అట్లా వేసుకుంటాం కదా అధ్యక్ష, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు మీరు. కరెక్టే కదమ్మా? అలా వివిధ ప్రాంతాల్లో ఇంకా మిగిలినటువంటి సంస్థలు కూడా స్థాపించాం, అనేక ఇండస్ట్రీ స్థాపించాం. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. అనేక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. చెప్పండి, 15 మాసాలు అయింది కదా, 15 మాసాల్లో ఏ ఒక్కరికన్నా విశాఖపట్నంలో మీ ఒక్క ఉద్యోగ అవకాశం అన్నా కల్పించారో చెప్పండి. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. పోబే. మీరు విశాఖపట్నంలోనే అమరావతిలోని మీరు భూములు ఇచ్చేస్తున్నారంటే ఏమి మీకు ఉన్నటువంటి చీకటి ఒప్పందాలు ఏంటి?
కొడితే పళ్ళు రాలిపోతారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ సింగపూర్, ఆయనకి ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సింగపూర్ను మాత్రం మర్చిపోడు చంద్రబాబు నాయుడు గారు. నీకు తెలియదురా ఎలుముద్రలు అంటురా, ఎందుకురా చదువుకున్నా? మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా నేర్చుకున్నా. 95లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి నేడు 30 సంవత్సరాలు, అంటే దాదాపు 3 దశాబ్దాల పరిచయం సింగపూర్ తో. అందులో తప్పే ఉంది. మీరు 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అమరావతి సింగపూరు, సింగపూరు అమరావతి. నాలుగు తిగిపోతుంది, మూసుకొనుండు. అమరావతిని సింగపూర్ చేసేస్తాను, అక్కడ ఉన్నటువంటి సింగపూర్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టేస్తాను అని చెప్పి లేనిపోయినటువంటి కబుర్లు. నీకు చెప్పేసి అసలు మామూలుగా ఉండదు, తలక ఎగబెట్టుతంటారే. ఈరోజు ఉదయం చూశాను ఆయనకు వెల్కమ్ చేస్తూ ఆ కోలాటం ఆడుతుంటే, ఆ కోలాటం మధ్యలో చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. పాప కోలాటం ఆడుతున్న ఆడవాళ్ళందరూ మధ్యలో నించొని మధ్యలో ఈయన సిగ్గుపడ్డం. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. గడిచినటువంటి 3 దశాబ్దాలుగా, అంటే 95 నుంచి 2025 వరకు ఇది 5వసారి, మ్యాథ్స్ చదువుకోలే, 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కొంపదీసి ఆంధ్రప్రదేశ్ ఏమన్నా అమ్మేయడానికి వెళ్ళావా సింగపూర్కి? చెత్తరా కొడకది, ఇక్కడ ఉన్న మొహం పగిలిపోద్ది, దెంగ ఇక్కడ నుంచి. వాటిని అభివృద్ధి చేయాలి అనేటువంటిది లేదు అసలు మన ముఖ్యమంత్రి గారికి. వాస్తవం అధ్యక్ష ఇది. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ చేస్తా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా.